అందరూ ఇంకా అందరూ అక్కడికి జాగ్రత్త రైస్ మిల్ లేబర్ లేక అన్లోడ్ అవుతలేదు మేడం. కూడా ఐస్పర్ దొరికింది ఎప్పుడు అని వేరే వాళ్ళు యాడ్ చేస్తారు. కొంచెం ఏడ్చినట్టు చేస్తుంటా జనవరి లేదు ఫిబ్రవరి డైరెక్ట్ గా పొలం కనిపించింది అలాగే ఉన్నాను. అక్కడ మాట్లాడేది ముఖ్యమైనది వడ్లు పడతలేమని మారుమూల ప్రాంతంలో 50-60-70-100 కిలోమీటర్ దూరంలో ఉన్న నిమ్మపల్లి, కోనపేట, మద్దిమల్ల, వీర్నపల్లి అలా పడితే వెళ్తాం లేదు కానీ పట్టించుకొని 40-600 పెడుతున్నారు. సంచిపేట 600, 40 కిలోలు వడ్లు 42 కిలోలు పెడుతున్నారు. మనం వడ్లు పడితే 1/2 కిలోలు అది 42-600 మనం వడ్లు పడితే 1/2 కిలోలు అది ఇప్పుడు 42-600 అయినా 2 కిలోల వడ్లు పెచ్చి పెడుతున్నారు. పెచ్చి పెట్టి నాకు ఒక్క లారెంబడి 8 క్వింటాలు 7 క్వింటాలు 10 క్వింటాలు అంటే ఇది ఎవరి లోపం ఏమో అర్థమవుతలేదు. మీరు చైర్మన్ కలెక్టర్ గారి దగ్గర కూర్చొని దయచేసి చెప్తున్నా, దీన్ని పర్టికులర్గా దీన్ని తగిన చర్యలు తీసుకొని ఇందుకు డబ్బులు చేపట్టి ఏడాది మీ బాధ్యత. మేము ఓదారు పోదాం, మేము పోతేనండి, మేము పోతాడు శిష్యుడు కూర్చోనే నేను మాట్లాడతాను రెడీ చెప్తాడు. నువ్వు పోతే కలెక్టర్ గారు చక్కగా కూర్చుంటావు ధర చెప్తున్నా. ఒక్క లారీ 1 కిలో తరుగు రాకుండా మీరు మాట్లాడే బాధ్యత మీరు కలెక్టర్ గారు కూర్చోని కలెక్టర్ గారు చర్యలు తీసుకోమని ప్రతి మిల్లు తగిన చర్యలు తీసుకొని మాట్లాడుతూ ఏర్పడేది మాట్లాడండి. ఇప్పుడు ఎవరు కూడా వస్తున్నారు, ఎవరు మాట్లాడండి, ఎవరు మాట్లాడినా వస్తున్నాను అన్నది కాకిలికి రా తమిళ స్పాట్ అందులో తట్టు చూసి జర్ర ఈ వారం 10 రోజులు మీరు వేరే పనులు మిల్లులో 2 కిలోలు తాలు పోతుంది ప్లస్ మట్టి పిల్లలు బిట్టి పిల్లలు అవన్నీ పోతుంది. మరి అవన్నీ పోయినప్పుడు ఆ 2 కిలోలు కాకుండా 42కు అక్కడ కాంట్రోల్ మిల్లు లెక్క పెట్టుకుంటున్నారు. మీరు 600 పెడతారో మాకు సంబంధం లేదు. మేము తూకం ఏది తాలు కిందికి ప్లస్ మట్టి పిల్లల కిందికి మా అంత పోతుంది. మీరు మాకు 40 కిలోలకే పైసలు కట్టిద్దురు. 42 కిలో మీరు మాకు 40 కిలోలకు పైసలు కట్టేయాలి. వెయిట్ 42 కిలోలు ఎట్లా పెట్టుకుంటారు మేడం? లెక్క పెట్టుకోండి. రైతులకు చూపిస్తలేదా? 42-600 పెట్టినాక 42 తెలుసు. 42-500 మేడం చెప్తారా ఇంతకు ముందు అక్కడ 42-600 పెడుతుంది. 500 మిల్లనే తీసుకుంటుండు మేడం. ఇక్కడ లారెంబడి 7-8-10 క్వింటాలు సార్ 100 గ్రాములు మన సెంటర్ మనం 100 గ్రాములు లెక్క పెడుతున్నాం. 42-500 మిల్లనే తీసుకుంటాం. 100 గ్రాముల తర్వాత మళ్ళీ అక్కడికి వెనక షార్ట్ ఎందుకు వస్తుంది? 200-500 గురించి మాట్లాడలేము. 2 కిలోలు 500 మేమే ఇచ్చేస్తున్నాం రైతులం. కాంటాక్ట్ చేయాలి. 10 వీళ్ళ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? నేను చెప్పేది ఏంటంటే మేడం, ఒక్కటి లారీ పోతుంది. ఇప్పుడు బాబాయ్ ఒక టన్ను లోడ్ వేయండి,
ఈయనకి ఇక్కడ కాంటా ఊంచిన తర్వాత ఆయన చూసుకుంటాడు. ఆయన ఎన్ని బ్యాగులు మీరు ట్రక్ షీట్ ఆయన కొట్టి ఆయనకి మెసేజ్ పెడితే ఆయన చూసుకుంటాడు. ఎంత లాసు ఎంత వెయిట్ అనేది చూసుకుంటాడు. మీరు అక్కడ మిల్లులకు చెప్పాలి 42,500 కొట్టుకుంటుంది గంగన్న. రైతుకి ఇచ్చిన నిన్న రైతు వచ్చేదాకా అన్లోడ్ చేయాలి మేడం. ఫస్ట్ టైం ఒక లారీ 2 లారీ మిస్టేక్ అయింది. వాళ్ళు అన్లోడ్ చేసుకున్నాక నాకు ట్రక్ షీట్ ఇచ్చింది మేడం. ఇప్పుడు రాసి ఇచ్చిన అన్లోడ్ అయినాక షార్ట్ అని చెప్పిండు. అట్లా అయింది. వాళ్ళు తర్వాత చెప్పిర్రు, మేడం చెప్పిర్రు నువ్వు దించకమని అని చెప్పినా. నిన్న రైతులు పోయిర్రు, చూసుకున్నాక దించుకుంటారు. కాంట సుత పెట్టించుకున్నా. రైతులు ఇవ్వకపోయినా నేను పెట్టిస్తాను. ఒకవేళ రైతులు ముందుకు వచ్చి పెట్టించుకున్నా పెట్టించుకుంటారు. మళ్ళీ ఎండిన ఈ కుక్క పోసే టైంలో బాగా నచ్చింది. మట్టికి తీసినప్పుడు మళ్ళీ అదనంగా బ్యాక్ ఇలా అట్లా అని చెప్పేసి మళ్ళీ తీసుకుంటాం. రేట్ లాస్ అని యాదని మిషన్ అందుబాటులో సరస్వతి తీసుకుంటే మనం మన 10వ వార్డు వడ్లు అనగానే ఒక్క కనెక్షన్ కిలో కూడా కట్ చేయాలి. నేను మొన్న వీళ్ళు వచ్చినప్పుడు కూడా సార్ కూడా అదే చెప్పిన. అందకపోతే ఆయన లారీ పంపిస్తాను అదే పెట్టుదా అని చెప్పిన. మొన్న కూడా చెప్పిన డిఆర్ఓ కూడా ఫోన్ చేసి చెప్పిన. అక్కడ దగ్గరలోకి చేస్తున్నాం. మన ఈ వడ్లు ఏంటంటే మేడం, ఈ ఒక క్వింటాల్కు మనం 68 కిలోల బియ్యం మనకు ప్రభుత్వానికి ఇవ్వాలి. యాక్చువల్ వేరే 68 కిలోలు రావు. అందుకే ఆయనకు ఇబ్బంది కాదు కదా మన వడ్లు తీసుకుంటే ఆ రైస్ మిల్ అనేది ఇబ్బంది కాదు అని. అందుకని మనకు ఉన్నటువంటి భూమి దాన్ని సారవంతం చేయబట్టి మనకు బియ్యం ఎక్కువ వస్తాయి అట్లా. అందుకని మన వడ్లు కావాలంటారు. గొడ్డియే సన్నాలు ఇప్పుడు వేస్తేనే వానకాలం కిరణి కోసం వేసుకుంటారు. ఎవరి వాళ్ళు రైతులు అంతే అమ్మనికైతే ఏరు. సెంటర్ను సందర్శించడం జరిగింది. అకాల వర్షానికి రైతులు చాలా నష్టపోవడం జరిగింది. వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. గింజను కొనాలి. తడిసిన వడ్లనైనా గింజ కొనాలి. ఇది ఎందుకు జరిగిందంటే ఐకేపీ సెంటర్ లేటుగా ఓపెన్ చేయడం వల్లనే ఇది ప్రభుత్వ వైఫల్యమే. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. ఈ గింజ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. కలెక్టర్ గారు దీనిపై మీరు స్పెషల్గా దృష్టి సారించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం లొల్లీల మీద ఉన్న ఇంట్రెస్ట్ రైతుల మీద లేదు. నిన్న బండి సంజయ్ గారు మీరు సిరిసిల్లకు వచ్చిర్రు, ఏ ఒక్క సెంటర్ విజిట్ ఎందుకు చేయలేరు? రైతులంటే మీకు అంత చిన్న చూపా? మీరు దీనిపై వెంటనే స్పందించాలి సంజయ్ గారు. మీకు ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, మాజీ మంత్రుల మీద దాడి చేయడానికి ఉన్న టైము రైతులను పరామర్శించడానికి లేదు. ఒక్కొక్క రైతు ఇక్కడ అల్లాడిపోతుండు. మీరు కంపల్సరీ రైతులను తొందరలో విజిట్ చేసి వాళ్ళని ఆదుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అని కోరుచున్నాను. ఈరోజు సిరిసిల్ల పట్టణ పరిధిలోని మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో మరి నిన్నటి రోజున అకాల వర్షాల కారణంగా మరి ప్యాడీ సెంటర్లలో ఉన్న వడ్లన్నీ కూడా తడవడం జరిగిందని చెప్పి సమాచారంతో ఈరోజు చైర్మన్ గారు మరి వారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు అందరం కూడా ప్యాడీ సెంటర్లను మరి చూడడానికి రావడం జరిగింది. మరి మా ఇచ్చర్ వచ్చి జోకడానికి అమాలి లేక లారీలు రాక ఆ ఇబ్బంది వల్ల మా ఇచ్చర్ ఒక్కొక్కరు వారం రోజుల కిందనే వచ్చినాయి. మరి అవి సక్రమంగా మన నిర్వహణ జరగక మరి వడ్లు ఆగడం వల్ల ఈరోజు వర్షానికి తడిసి వాళ్ళు మళ్ళీ ఎండవేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ రైతులు చెప్తున్నది ఏంటంటే అమాలీల కొరత కొన్ని సెంటర్లలో ఉన్నది, మరి లారీల కొరత చాలా ఉన్నది, అన్ని సెంటర్లలో ఉన్నది. లోడింగ్ అన్లోడింగ్ ఇబ్బంది ఉన్నది. కొన్ని దగ్గరలో లోడింగ్ ఉన్నది కానీ రైస్ మిల్లల్లో 2 రోజుల దాకా లారీ దించక
మరి అన్లోడింగ్ లారీలు అక్కడనే ఆగిపోయి లారీలు ఇక్కడికి వెంటనే రాక ఈరోజు మనం చూసినట్టయితే ఆ జోకిన వడ్ల సంచులు కూడా తడవడం జరిగింది. మరి రైతులందరూ చైర్మన్ గారికి ఇదే విన్నవించారు. మరి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలి. వడ్లన్నీ కూడా మాయిచరచ్చి ఉన్నాయి, తొందరగా జోకి రైస్ మిల్లుకు చేరుకునేటట్టు చేసి రైతులను ఆదుకోవాలి. మరి హమాలీల కొరత ఉన్న దగ్గర ఏదైతే ఉందో హమాలీలను కూడా ఏర్పాటు చేయాలి. లారీలు ప్రతిరోజు ప్రతి సెంటర్కు అవసరం ఉన్నన్ని లారీలను వచ్చేట్టు చేసి మరి వడ్లన్నీ కూడా తొందరగా రైస్ మిల్లుకు చేరి రైతులకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉన్నది. మరి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి వడ్ల కొనుగోలు కేంద్రాల మీద దృష్టి పెట్టి మరి ఈ సమస్య రాకుండా తొందరగా పరిష్కరించి వడ్లన్నీ కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాం. సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ పరిధిలో ఉన్న దాదాపు 4 వార్డులు మన మెట్మా ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్లు మరి నిన్నటి అకాల వర్షానికి వడ్లు తడిచినాయి. మరి ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వము మరి హమాలులని కానీ మరి లారీలు కానీ మరి కరెక్ట్ టైంకు అందిస్తే మరి ధాన్యము ఖరాబ్ కాకుండా పాపం రైతులు ఎలాంటి నష్టపోకుండా ఉంటుందని మా మున్సిపల్ పక్షాన మేము గౌరవ కౌన్సిలర్లు మరి నేను కూడా ప్రభుత్వానికి తెలుపుకుంటున్నాము. మరి ఎందుకంటే లారీలు ఇక్కడ లోడ్ అయినాక కూడా మరి రైస్ మిల్లులో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మరి రైస్ మిల్లులో కూడా ఇక్కడ దాదాపు ఒక 20 క్వింటాలు వేసుకుంటే ఆడిపోయే వరకు కూడా ఇంతకుముందు రైతులు పాపం వాళ్ళు బాగా బాధపడుతున్నారు. ఆడిపోయే వరకు మళ్ళా 20 క్వింటాలకు దాదాపు ఒక 5 క్వింటాలు కూడా తక్కువ చూపిస్తున్నట. మరి అది ఎందుకు దేనివల్ల ప్రాబ్లం అవుతుందని మరి రైతులు కూడా అడగడం జరుగుతుంది. మరి ఎందుకంటే మీరు గౌరవనీయులు మన జిల్లా అధికారులు మరి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి మరి రైతులను ఆదుకోవాలని కోరుకుంటూ మరి మనకు ఇప్పుడు మేలో అకాల వర్షాలు బాగుంటాయి కాబట్టి దయచేసి మరి రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యం ఖరాబ్ కాకుండా చూసి మరి తొందరగా కూడా ధాన్యము లోడ్ చేయాలని కోరుకుంటూ మరి లోడ్ చేసినాక కూడా రైస్ మిల్లుల్లో హమాలులకు ఇబ్బంది అవుతుంది అంటారు. మరి హమాలులను కూడా అక్కడ పెంచి మరి తొందరగా మన రైతులకు ఇబ్బంది కాకుండా ధాన్యము రైస్ మిల్లులలో పడతట్టు చూడాలని కోరుకుంటున్నాను. అక్కడ